చాలా బాగుంది. స్టోరీ చాలా కొత్త మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ అంటే సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నేను స్టోరీ వైజ్ చెప్పకూడదు కానీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి డెఫినెట్గా ఎంజాయ్ చేసే మూవీ. అండ్ ఇప్పటివరకు ఎప్పుడు వినని స్టోరీ డెఫినెట్గా అందరూ వచ్చి డూ వాచ్ ఇన్ థియేటర్స్. హీరో యాక్టింగ్ అయితే చింపేశాడు, భయంకరమైన యాక్టింగ్. అసలు అట్లాంటి యాక్టింగ్ అనేది అసలు చాలా స్కోప్ ఉన్న యాక్టింగ్, చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా వెయిటేజ్ ఉన్న రోజు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. స్టోరీ అయితే చింపేశారు, అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ. అసలు డెఫినెట్గా అందరూ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది ఓటీటీలో చూసే మూవీ కాదు. ఏ ఒక్క సీన్ మిస్ అయినా కానీ స్టోరీ మిస్ అయిపోతారు. సో డూ వాచ్ ఇన్ థియేటర్స్. టైటిలే చాలా డిఫరెంట్ ఉంది. మూవీ ఎలా ఉంటుందో అనుకున్నాము, మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇందులో మ్యూజిక్ చాలా బాగుంది, అమ్మ సెంటిమెంట్ బాగుంది. అలాగే నెక్స్ట్ ఆడపిల్లలు కూడా భయపడకుండా ఎలా ఉండాలి, కాలేజ్ లైఫ్లో ఎలా ఫేస్ చేయాలి, ఇప్పుడున్న సోషల్ లైఫ్ అంతా ఎలా ఉంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలన్నది బాగా చూపించారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది. అప్పడాలు అమ్మిన డీసెంట్ అబ్బాయి ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చేశాడంటే చాలా గ్రేట్, చాలా బాగా చేశాడు. బాబు కూడా 2 వేరియంట్స్ చాలా బాగా చూపించాడు. హాయ్ భయ్య, ఇప్పుడే చూసిన సినిమా కలియుగపట్నంలో చాలా బాగుంది. సినిమా మాత్రం అల్టిమేటెడ్గా ఉంది. అసలు నిజంగా ఒక ట్రక్ గురించి అయితే అద్భుతంగా చూశారు, చాలా బాగుంది అనమాట. నిజంగా ఒకటే అయితే పోవడకుండా అయితే ఉండలేనండి. రమాకాంత్ గారి డైరెక్షన్ అయితే మామూలుగా లేదు భయ్య, అల్టిమేటెడ్ భయ్య. ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్లు చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ నిజంగా ఒక సినిమా తీయాలంటే గడ్స్ ఉండాలి. డ్రగ్స్ గురించి మాత్రం చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా ఇద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్గా ఉంది. ఆ లవ్ కానీ, ఆ కాలేజ్లో ఎమోషన్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా 4 ప్రొడ్యూసర్స్ అండి. సార్ నాన్నగారు మామూలుగా ఉండే అంటే కథ వేరే ఉంటుంది. అసలు నిజంగా పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా చెప్తున్నా. ప్రీమియర్ షో చూసి చెప్తాను చాలామంది, ఇస్ ద బెస్ట్ సినిమా అంటే కలియుగపట్నంలో అనమాట. చాలా బాగుంది, ఎవరు మిస్ కావద్దు. అలాగే మా హీరోయిన్ గారు, అసలు మా హీరోయిన్ చూసారు ఎలా ఉన్నారో, మామూలుగా ఉంటారు కదా, అసలు క్రేజీ. ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉన్నారో, సినిమా అంతకు మించి ఉందన్నమాట. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా, డైరెక్షన్ మాత్రం అల్టిమేట్ భయ్య. అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే గట్స్ ఉండాలి. నిజంగా హీరో గారిని విలన్గా చూపించడం, విలన్ హీరోగా చూపించడం అయితే అసలు ఆ డబుల్ యాక్షన్ అనేది అల్టిమేట్ భయ్య. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ ట్విస్ట్ అనేది మామూలుగా ఉండదు. పార్ట్ 1లో ఎలా ఉందో పార్ట్ 2 ఇంకా మించిపోతుంది, ఎక్కడ డౌట్ లేదు. సినిమా మాత్రం సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ చూసుకున్నా, ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే అనమాట. కలియుగపట్నంలో కానీ. అలాగే మన వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తారు. అసలు మామూలు వాళ్ళు కదా, మామూలు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు బాగుంది. అసలు నిజంగా లొకేషన్స్ కానీ, ఫ్రేమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పర్ఫెక్ట్. కెమెరామ్యాన్ అయితే నిజంగా అల్టిమేటెడ్ భయ్య. ఆ విజన్స్ చూపించాలంటే అందరి వల్ల కాదు, చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలనుకున్న సినిమా గురించి అయితే ప్రతి ఒక్కరు చూడండి భయ్య, అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అల్టిమేటెడ్గా ఒకటైతే చెప్తున్నా, రేపు రిలీజ్ అయ్యే సినిమాలో ఈజ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉందంటే కలియుగపట్నంలో అనమాట. ప్రతి ఒక్కరు అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మన అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న, ఎటువంటి అన్న డైరెక్టర్ మీరు రండి సార్. అసలు అదే ఏదైనా పొగడాలంటే కడుపులోంచి రావాలి, అదే ఏమంటారు మనసులో ఉండాలన్నమాట. నిజం సార్ బాగుంది సార్, నిజంగా చాలా బాగా తీశారు. అసలు 30 థియేటర్లు 40 థియేటర్లు కాదు సార్, 100 థియేటర్లు కన్ఫర్మ్గా రేపు ఇవాళ ప్రీమియర్ షో చూసి చెప్తున్నాం సార్, మామూలుగా ఉండదు. చాలా బాగుంది భయ్య, ప్రతి ఒక్కరు చూడండి. కలియుగపట్నంలో మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది సినిమా అయితే. నిజంగా పార్ట్ 2 ఎప్పుడు సార్ వెయిటింగ్? నేను వెయిట్ చేస్తున్నా. కానీ నాకు కూడా ఇంత క్యారెక్టర్ అని ఇదే అసలు రేపు భయ్య ఒకటి నిజంగా డ్రగ్స్ గురించి అద్భుతంగా తీశారు. అంటే ఈ మధ్యకాలంలో నిజంగా స్టూడెంట్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్ అనమాట. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి భయ్య, నాకైతే బాగా నచ్చింది. ఇంకోసారి చూడాలని ఉంది, అలా ఉందన్నమాట. ఏ సినిమా అయినా నేను ఇంతవరకు చెప్పలే, ఇంకోసారి చూడాలని. అంత బాగుందన్నమాట. ఏంటి అసలు క్లైమాక్స్ చెప్తావా? క్లైమాక్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో అసలు ఆ బుర్రపాడు అసలు నిజంగా అసలు ఏం జరుగుతుందో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏం జరుగుతుందో ఎలా ఆ సస్పెన్స్ అయితే మామూలుగా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. హీరో సూపర్ యాక్ట్ చేశారు. సినిమా అంతా హీరోదే, చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశారు. హీరో యాక్టింగ్ సూపర్ చాలా డైరెక్షన్ బాగుంది. స్టోరీ డిఫరెంట్ ఉంది, కంటెంట్ అల్టిమేట్ ఉందన్న మూవీ. హీరో ట్విస్ట్, హీరోయిన్ ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ట్విస్ట్ కోసమైనా మూవీ ఇంకోసారి కూడా రావచ్చు. స్టోరీ మాత్రం బీభత్సంగా ఉందన్న, ఇంకోసారి రావచ్చు, పక్కా రావచ్చు. అల్టిమేట్ ఎంజాయ్ చేసాం. సాంగ్స్ అండ్ బీజిఎం మాత్రం చాలా మాత్రం. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది?
హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, అలాగే క్యామియో రోల్ చేసిన డైరెక్టర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అన్ని స్టోరీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సూపర్ అండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. విశ్వకార్తికేయ గారు హీరో అండ్ ఆయుష్ పటేల్ గారు హీరోయిన్. బ్రహ్మాండంగా ఉంది మూవీ. కొత్త కాన్సెప్ట్ బాగుంది. కలియుగ పట్టణంలో అసలు ఆ పేరు కూడా క్యాచీగా ఉంది టైటిల్. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ మూవీలోనే ఇంత బాగా ఒక సైకో అంటే చిన్నప్పటి నుంచి మనకే తెలియని ఒక రోగం ఉంటే మనం దానికి ఎలా ఫ్యూచర్ ఎలా మనము దానికి వచ్చి ఏమంటారు సర్కమ్స్టాన్స్ కానివ్వండి, దాన్ని బట్టి ఆయన ఎలా బిహేవ్ చేస్తారో ఆయన చాలా బాగా చేస్తారండి హీరో. అంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది, చాలా బాగా చేసాడు సార్. అసలు యాక్టింగ్ చూసినా మనకు జూనియర్ అంటే కనిపించింది. మీరు యాక్టింగ్ చేస్తుంటే ఇచ్చి పడేసారు, ఉప్పు లేపేసారు. ఇంకోటి 2-in-1 యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు. ఇంకోటి మేడం మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మేడం, నిజంగా చెప్తున్నా. కంగ్రాచులేషన్, మీరు కూడా సూపర్ చేసారు యాక్టింగ్. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్ ఉంది. ఇలాంటి సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. అన్నా ఒక్కటి చెప్తున్నా, నేను స్టార్టింగ్ చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా. అన్న చిన్నప్పుడు ఎప్పుడో చూసినా అన్న, అప్పడాలు అమ్ముతూ కనిపించాడు. ఇప్పుడు మాత్రం థియేటర్లో అసలు మామూలు హీరో యాక్షన్ కాదన్న, నిజంగా మైండ్ దొబ్బింది నాకైతే. నిజంగా చెప్తున్నా కదా, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. నీ యాక్టింగ్ పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లవర్స్ కానీ నిజంగా ఒక మంచి కంటెంట్ భయ్య. అంటే సినిమాలో ఒక ట్విస్టో, ఇంటర్వెల్ ట్విస్టో, క్లైమాక్స్ ట్విస్టో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఏంట్రా బాబు, సీన్ ట్విస్టే అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఇదెందుకురా ఇలా జరుగుతుంది, అరే ఏమవుతుందిరా అక్కడ అని చెప్పి నిజంగా నా మైండ్ అయితే దొబ్బింది. కానీ క్లైమాక్స్లో ఒకటి అర్థమైందన్న, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట. సో పార్ట్ 2 కోసం నేను చాలా అంటే చాలా బాగా ఈగర్ చేస్తున్నా. మళ్ళీ లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఈ కలియుగ పట్టణంలో అనే సినిమాని పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు, అగౌరాలు. అన్న ముందుగా చెప్పాలి, సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. మీరు 2 కవర్ చేశారు చూడు, చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేశారు. వీళ్ళు డ్రగ్స్ గురించి కానీ, ఆ డబ్బు మత్తులో అంటే పేరెంట్స్ ఎలా చూస్తారంటే ఒక అబ్బాయి మంచోడు, ఒక అబ్బాయి చెడ్డోడు అని తెలిసినప్పుడు దూరం పెడతారు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అని చూపించడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నవేడేస్ చాలా జరుగుతున్నాయి, ట్విన్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పర్టికులర్ టైంలో పుట్టడం వల్ల లేకుంటే వగేరా ఉంటాయి. బట్ దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం అనేది డైరెక్ట్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఇలా, అమ్మాయిలో కావచ్చు, అబ్బాయిలో కావచ్చు, చాలా డిఫరెన్స్ చూపించి వాళ్ళని బాధ పెట్టడం, దానివల్ల వాళ్ళు సైకలాజికల్గా ఇదవ్వడం చాలా జరుగుతుంది. సో ఈ సినిమాని చూసే వాళ్ళకి నేను అయితే ఒకటే చెప్తాను, సినిమాని చూసి నేర్చుకోవడం, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలంటే మంచిగా నేర్చుకోవాలి. బట్ కొన్ని సినిమాలు అనేవి రియాలిటీగా జరుగుతున్నాయి, సో అలాంటి వాడికి దూరంగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తాయి. మనం దాని నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనేది మాత్రమే నేర్చుకోవాలి, అలా ఎలా చేయాలన్న మాత్రం కాదు. బట్ ఈ సినిమాలో చూపించిన డ్రగ్స్ థీమ్ కానీ అసలు ఆ ట్విస్ట్ ఉంటుంది భయ్యా, మీరు థియేటర్లో చొక్కాలు చింపుకోవడం గ్యారంటీ. ఎందుకంటే అరే ఏంట్రా ఇది అని ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు. హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అన్న ఇప్పుడే కలియుగ పట్టణంలో సినిమా వచ్చిన ఇది కదా సినిమా. నేను వీక్లీ ప్రతి వీక్ సినిమా వస్తానా, నాకేదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మెయిన్గా అన్న గురించి చెప్పా అంటే మ్యాచింగ్ అంటే అర్థమైందన్న. ఓకే, ఎప్పుడు మేము సింగిలే కానీ అన్న రొమాన్స్ ఉంటుంది ఒక సీన్, నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చెప్పు అంటే అసలు ఎన్ని వేరియేషన్ అండి అట్లా, ఈ వేరియేషన్ ఏందా అన్న నా సినిమాలో చూడండి, ఆ వేరియేషన్ చేంజ్ అయిపోతాడు. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ గారు మీరు తీసుకున్న స్టోరీ అంటే చాలా సినిమాలు రొమాన్స్గా తీసుకుంటారు అండ్ కామెడీగా తీసుకుంటారు, దీంట్లో ఒక కంటెంట్ అంటే ఏదో ఒక చూపించాలని చూపించిండు. దీంట్లో ఒక కంటెంట్ ఉందన్న, మీ అందరూ మన మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలా, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మూవీ మంచి కంటెంట్ ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు నచ్చింది చాలా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను కలియుగ పట్టణంలో సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఏ సినిమా అయినా 20 నిమిషాల తర్వాత ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్కు ఒక అవగాహన వస్తుంది, కానీ ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సార్ మెంటల్ ఎక్కించారు ఆ ట్విస్టులతో. అయితే
చాలా అంటే చాలా బాగుంది, చాలా చాలా బాగా చేశారు. చాలా అంటే ఒక మంచి కంటెంట్, డ్రగ్స్ మీద మీరు డైరెక్టరే కాదు మంచి యాక్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక మీకైతే మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయలతో సమానం అనమాట. సో అంత మంచి కంటెంట్, ఒక మంచి విలువలతో కూడిన సినిమా అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే కలియుగపట్నం సినిమా చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే సినిమాని చాలా అంటే చాలా బాగా తీశారన్న. ఆ తర్వాత మన హీరో గారికి డబుల్ రోల్లో చేయమంటే అంత మామూలు విషయం కాదు. డబుల్ రోల్లో చేసుకుంటూ యాక్టింగ్ చింపేశారు సార్. సినిమా అయితే అసలు మీకు ఎక్కడ చూసినా మీకు సినిమా ఇంకేమవుతుంది సస్పెన్స్ ఉంది. సినిమాలో అయితే నాకు నచ్చింది. సినిమాలో అన్న ఇది ఉంది అది లేదు, సాంగ్సే కానీ బీజేఎంఏ కానీ ఇవే కానీ చాలా బాగుందన్న. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మీకు ఇంకా మూవీలో అలాగే గుర్తుండిపోతుంది మీకైతే. ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చే కొంచెం సినిమా అయితే సినిమా అంటే ఇది అనిపిస్తుంది మీకైతే. సినిమా ఓవరాల్ చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసి వస్తున్న కలియుగ పట్టణంలో మూవీ మాత్రం చాలా బాగుందన్న. నేను ఇప్పటి వరకు ఇలాంటి మూవీ చూడలేదు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఈ మూవీని తీసినందుకు. హీరో గారు అయితే ఇచ్చి పడేశారు. యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, డబుల్ యాక్షన్. హీరోయిన్ గారు మాత్రం అదరగొట్టేశారు యాక్టింగ్. చాలా అయితే చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి చూడాల్సిన. అన్న ఇప్పుడే కలియుగ పట్టణంలో మూవీ చూసానా. సో పెద్ద హీరోయిన్ గురించి అందరు చెప్తున్నారన్న, కానీ చిన్న హీరోల గురించి చెప్పుకోవాలన్న. అసలు చాలా అంటే చాలా బాగుందన్న మూవీ మాత్రం. అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఉన్న జనరేషన్ ఎలా ఉంది అంటే అడ్వాన్స్డ్గా ఏదో చేద్దాం అనుకుని ఏదో అవుతుంది, దానివల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నది. ఒక చిన్న మెసేజ్ లాంటిది కూడా చాలా బాగా చూపించారన్న. ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి బాగుంటుంది అన్న. డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పార్ట్ 2 కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ బీజిఎం అన్న, సో సాంగ్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగున్నాయి అన్న. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద మూవీ టీమ్. కలియుగం పట్టణంలో అండి మేము చాలా లక్కీగా ఫీల్ అవుతాము. వీళ్ళిద్దరు మాకు ఇచ్చే చాలా మంచి ఆపర్చునిటీ. రమాకాంత్ రెడ్డి గారు ఒక్కసారి చూడంగానే పిల్లల్ని ఇమ్మీడియట్గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నిజం చెప్పాలి అంటే కడపలో జరిగింది, చాలా హీట్ ఉంది అక్కడ. ఈవెన్ దో ప్రొడక్షన్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కేర్ తీసుకున్నారు. అండ్ మూవీ చాలా 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 కష్టపడ్డారండి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం థియేటర్లోనే దొరుకుతుంది. మా పిల్లలతో కలిసి సినిమా థియేటర్కి వచ్చాము. వీళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ హీరోయిన్ మాత్రం వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. అందరూ థియేటర్కి వచ్చి మూవీ వాచ్ చేసి మా పిల్లల్ని కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే కలియుగ పట్టణం మూవీ చూశాను, ప్రీమియర్ షో. చాలా బాగుంది. ఇది ఒక థ్రిల్లర్ జోనర్ మూవీ. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది థ్రిల్లింగ్గా. అండ్ ఫైనల్లీ ఆ ట్విస్ట్ అయితే చాలా బాగా తీశారు. మోస్ట్లీ ఇది ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్స్, డెబ్యూ ప్రొడక్షన్ హౌస్ అందరూ కలిసి తీశారు. ఇలాంటి సినిమా రేపు వీకెండ్లో మనకు వేరే సినిమాస్ రావచ్చు, బట్ ఇలాంటి థ్రిల్లర్ జోనర్ మూవీ అయితే రాదు. థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ హీరో అందరూ యాక్టింగ్ బాగా చేశారు. బీజిఎం అయితే చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది. ఈ థ్రిల్లర్ జోనర్ ఈ వీకెండ్ మిస్ అవ్వకండి. కలియుగ పట్టణం అనే మూవీ నిజంగా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అలాగే ఆయుష్ పటేల్ గారికి నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఇంత మంచి యాక్టింగ్ ఇట్లా ఇరగదీస్తాను అనుకోలేదు. తెలంగాణ అమ్మాయి ఇండస్ట్రీకి రావడం, మళ్ళీ ఫస్ట్ మూవీలో ఇంత సక్సెస్ఫుల్గా నటించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా హీరో విషయం ఇంకా చెప్పొద్దు. అసలు ఇంకా ఆ యాక్టింగ్ ఏంది, అసలు వీళ్ళకి ఎంత ట్రైన్డ్ పర్సన్స్, ఎన్ని ఇయర్స్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్నట్టు ఇరగదీశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు మంచి అప్కమింగ్ మంచి డైరెక్షన్లో ఇంకా పైకి రావాలి, ఇంకా మంచి మూవీతో మీరు ఇద్దరు కనబడాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇన్ ఫ్యూచర్. మూవీ చూసినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని మూవీ. అట్లాగనే ఎస్పెషల్గా మన తెలంగాణ అమ్మాయి ఆయుష్ పటేల్ అస్సలు ఇంత యాక్ట్ చేస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ చూసినాక అసలు చాలా ఇరగదీసింది యాక్టింగ్. ఇంకా హీరో గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేలాగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీని ప్రతి ఫ్యామిలీస్ కానీ యంగ్స్టర్స్ కానీ ఎవరైనా చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయవచ్చు. షో చూశాను. విశ్వకార్తికేయ చాలా బాగా. ఇప్పుడే కలియుగం పట్టణంలో ప్రీమియర్స్ జరిగింది. సో ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. పీపుల్ నుంచి వస్తున్న రెస్పాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ విశ్వ అయితే ఇంకా చించేశాడు. దీని పక్క నిల్చోండి, నాకే భయం వేస్తుంది. లైక్ మూవీ చూసిన జనాలు కూడా లైక్ ది ఎండ్ టైటిల్ పడేంత వరకు కూడా కుర్చీలో కూర్చున్నారు. అండ్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. అవుట్పుట్ కేమ్ వెరీ వెల్.
అండ్ మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ రేపు 29th థియేటర్స్లో ప్రతి ఒక్క సెంటర్లో మీ అందరి దగ్గరికి వస్తుంది. అండ్ ప్లీజ్ డు వాచ్. ఈ బీజిఎమ్స్ని, ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ థ్రిల్ని మాత్రం మిస్ అవ్వద్దు. థియేటర్స్లోనే వస్తుంది ఎక్స్పీరియన్స్. అండ్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్లు అయితే యూ కాంట్ ఈవెన్ గెస్ ఇట్. ప్లీజ్ ఎండ్ వరకు కూర్చోండి, మా మూవీని ఎంజాయ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.